గమనించాలి, దేవుని యొక్క రాజ్యమైన పరలోక రాజ్యమును పొందడానికి అందరూ అర్హులు కాదండి, కొందరే అర్హులు. ఎవరా కొందరు? పరిశుద్ధులు. ఎవరా కొందరు? నీతిమంతులు. ఎవరా కొందరు? యథార్థంగా జీవించేవారు. ఈ లోకంలో ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పరిశుద్ధంగా జీవిస్తారో, నీతిమంతులుగా జీవిస్తారో, యథార్థవంతులుగా జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులండి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యముకు అర్హత అందరికీ అవకాశం ఉంది, అయితే కొందరికి మాత్రమే అర్హత ఉంది. నేను చెప్పాను, దేవుని రాజ్యమును పొందడానికి అందరికీ దేవుడు అవకాశం ఇస్తారు, అయితే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కొందరికే అర్హత ఇస్తారు. అవకాశం వేరు, అర్హత వేరండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం? పరిశుద్ధంగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి, యథార్థవంతులుగా ఈ లోకంలో జీవించడానికి, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవించడానికి ఇప్పటికీ మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితాన్ని సరిచేసుకుంటారో, మార్చుకుంటారో, బాగు చేసుకుంటారో వారు రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఇవేమీ వద్దు, మేము దేవుడు చెప్పినట్లుగా జీవించము, మా ఇష్టానుసారంగా జీవిస్తాము అనేవారు గమనించాలి, రేపటి దినాన దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.